ఇక హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా జరుగుతా ఉంది. అన్ని దారులు కూడా ఇటు హుసేన్ సాగర్ వైపే అన్నట్టుగా కూడా కదులుతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజంగా చెప్పాలంటే గణేష్ నిమజ్జనం అనేది అధికారులకు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ, బల్దియా వీళ్ళందరికీ కూడా ఒక కత్తి మీద సామె అని చెప్పుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఇవన్నీ కూడా పర్యవేక్షించి వీటిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబదన్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అధికారులకు ఉండేటటువంటి కష్ట నష్టాలు కావచ్చు, వాళ్ళు తీసుకునేటటువంటి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎట్లా ఉంటుంది సార్ అంటే చాలా మంది అధికారులకు చాలా అంటే నిజంగా చెప్పాలంటే కొద్ది మందితో మాట్లాడితే దీంట్లో వైఫల్యం చెందిన వాళ్ళు బదిలీ కూడా అయినటువంటి సందర్భాలు గతంలో కనిపించాయి. చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు. సో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది. మనకు హైదరాబాద్ హ్యాండిల్ చేస్తారు సార్ పవన్ గారు. అదేవిధంగా మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ శోభాయాత్ర అని సమస్యలు ఏ సమస్య లేకుండా జరుగుతుందని మనం విఘ్నాలు లేకుండా ముందుకు పెడుతుందని కోరుకుందాం. ఒకటండి, ఇప్పుడు అధికారులకి ముఖ్యంగా హైదరాబాద్లో పనిచేసే పోలీస్ అధికారులకి, అడ్మినిస్ట్రేషన్లో, రెవెన్యూలో పనిచేసే అధికారులందరూ కూడా ఒక పెద్ద ఛాలెంజ్. వినాయక చవితి తర్వాత నిమజ్జన జరుగుతుందంటే దానికి ముందు గురించి వాళ్ళు చాలా సాహసోపేతమైన అంశంగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగేది గతంలో అనుకున్నారు, ఎప్పుడు పరిస్థితులు లేవు, చాలా మట్టు కూడా పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ అప్పుడు ఒక 15 years బ్యాక్ మీరు చూస్తే వినాయక చవితి సందర్భంగా ఇట్ వాజ్ పాయింట్ వేర్ ఇట్ కుడ్ డెవలప్ ఇన్ టు ఎనీ సిచ్యువేషన్. ఎందుకంటే మతపరమైన ఘర్షణలు అవి ఎక్కువగా జరిగేవి ఆ రోజుల్లో. మరి ఇప్పుడు క్రమేపీ ఆ విషయం కూడా మనకు ఎక్కువగా వాస్తవాలు ఏం లేదు, పార్టిసిపేట్ చేస్తున్నారు, సహాయం జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా వినాయక చవితి తర్వాత నిమజ్జనం గురించి, శోభాయాత్ర గురించి అనగానే అదొక సెన్సిటివ్ ఇష్యూ అయింది, సమస్యాత్మకంగా మారేది. అధికారులకి, ముఖ్యంగా పొలిటికల్ చీఫ్ మినిస్టర్ గారికి దీని మీద ఏమి జరుగుతుంది, ఎప్పుడు ఎలా మారుతుందని. గతంలో కూడా చూసాం, మన హిస్టరీ ఆఫ్ దేశ నిమజ్జన చూస్తే మనకి హైదరాబాద్లో ఇట్ వాజ్ ఆల్వేస్ అ బాయిలింగ్ పాయింట్. గతంలో ఎన్ని అడ్వాన్స్గా చర్యలు తీసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో థింగ్స్ వెంట్ అవుట్ ఆఫ్ వే. మరి అప్పుడు అధికారుల్ని దూషించేవారు, అధికారుల్ని బాధ్యత పెట్టేవారు. సో పొలిటికల్ లీడర్షిప్ చాలా సెన్సిటివ్గా భావించేది ఈ విషయం మీద. ఎందుకంటే ఒక రిలీజియస్ ఫీలింగ్స్, సెంటిమెంట్స్, ప్రభుత్వం సహజంగా ఏమన్నా ఆటంకాలు కలిగిస్తే కూడా లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. దాన్ని కూడా వాళ్ళు వేరే రకంగా తీసుకొని ఇది మాకు ఆటంకం కలిగిస్తున్నారు, మన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నారని ఇది ఎక్సెస్గా భావించి అండ్ ఇట్ ఈస్ టు టేక్ అన్ అగ్లీ షేప్. సో కాబట్టి పొలిటికల్ లీడర్షిప్కి, అడ్మినిస్ట్రేటర్స్కి ఈ శోభాయాత్ర అనేది ఇట్ వాజ్ ఆల్వేస్ సెన్సిటివ్ ఇష్యూ. ప్రెషర్ కూడా ఉంటుందా సార్? అంటే పైనుంచి పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే మనకు చూసాం గతంలో హైదరాబాద్లో మతపరమైన అంశాలను కాకుండా ఇతర అంశాలను కూడా దాన్ని ఆధారంగా తీసుకొని ప్రభుత్వాలు కూడా మారే సందర్భాలు కూడా చూసాం మనం. లీడర్షిప్ మారింది. సో లీడర్షిప్ ఈ శోభాయాత్ర లో ఎలాంటి చెదురుమరు సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోమని, కఠినంగా వ్యవహరించమని పొలిటికల్ లీడర్షిప్ చెప్తుంది. పొలిటికల్ లీడర్షిప్కి ఎలాంటి సమస్యలు ఉండకూడదు. కానీ సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది అడ్మినిస్ట్రేటర్. పొలిటికల్ లోనే కొద్దిమంది సమస్య రావాలనుకుంటారు, కొద్దిమంది సామరస్యంగా పోవాలని. ఆ బ్యాక్గ్రౌండ్ మీకు కరెక్ట్ గా చెప్పారు పవన్. కానీ దేర్ ఆర్ ఆల్వేస్ ఫోర్సెస్ దేర్. బట్ ఓవరాల్ ఈ శోభాయాత్ర అనేది సహజంగా చాలా సామరస్యంగా వెళ్ళేది హైదరాబాద్లో. ముఖ్యంగా నేను అనుకుంటాను గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు జి పుల్లారెడ్డి గారు ఉండేవారు, అప్పుడు భగవంతరావు గారు ఉన్నారు. వారు కొంచెం ఈ యాత్రని సక్సెస్ఫుల్గా చేసే విధంగా ప్రభుత్వ అధికారులతో వాళ్ళు కోఆపరేట్ చేసేవారు. అసలు చాలా మట్టు మీకు తెలుసో లేదు, ఈ గణేష్ నిమజ్జన సందర్భంగా 3 మీటింగ్స్ జరిగేది. ఒక మీటింగ్ ఏమో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగేది. ఇప్పుడు నేను అనుకుంటా ఆ కన్వెన్షన్ లేదు. రెండోది ఎక్కువగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా కమిషనర్ పోలీసు కూడా ఉంటారు, వివిధ శాఖాధిపతులు అందరూ కూడా ఉండేవారు. వాళ్ళందరూ సమీక్షంలో ఈ మీటింగ్ జరిగి ముందుగానే వాళ్ళ మీ రూట్ ఏమిటి,
అంటే మీ నంబర్ ఆఫ్ గణేష్ పండల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రూట్ వెళుతుంది, కొన్ని సెన్సిటివ్ రూట్స్ అని ఉంది, సమస్యాత్మకమైన రూట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు చూశారు వాటిని వెలుగులో లేకుండా దాన్ని అక్కడ ఉన్న ప్రార్థనా స్థలాల్ని కూడా బట్టతో కప్పేయటం కూడా చూసాం మనం. అలాగా బిహైండ్ ద సీన్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్. చాలా కట్టుదిట్టమైన చర్యలతో పాటు ఎక్కడ సెన్సిటివ్నెస్ ఎక్కడుంది, ఇంటెలిజెన్స్ మెషినరీని ఎక్కువగా ఈ సమయంలో ఎక్కువగా బలోపేతం చేస్తారు. అదొకటి సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడే అంటే నిమజ్జనానికి సంబంధించిన పాయింట్స్ ఏర్పాటు చేయడమో లేదంటే అక్కడికక్కడే డైవర్ట్ చేస్తున్నారు. పవన్ గారు ఇప్పుడు దట్ ఈస్ వండర్ఫుల్ డిసిషన్